రామన్నపేట నివాస మార్మూరు. ఇక్కడ సుగంధాల స్వామి మహారాజు ఆఖరి శిష్యుని నేను. అయితే అంతకు ముందు స్వామికి శిష్యుని కాకముందు నా లైఫ్, నా జీవితం ఎటువంటిదంటే తినడానికి అన్నం దొరకదు. నా పిల్లలను పోషించడం, చదివించడం కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివించిన డబ్బులు లేక. ఎప్పుడైతే తన సన్నిహితం తన గురు శిష్యుని అయినో దినదిన అభివృద్ధి అయినా డబ్బుకు కొదవలేదు, పిల్లల ఆరోగ్యం మంచిగా ఉంటున్నాయి. ఏ విధంగా మరి తన పరిచయం ఏంటో అంటే నాకు అప్పుడు తాను ఆయుర్వేదంలో ఎండి, హోమియోపతిలో ఎండి తాను ఇక్కడ పెద్దవాళ్ళలో డాక్టర్గా సేవలు అందిస్తుండు. ఈ ఆధ్యాత్మిక రంగంలో గురువుగా ఉపదేశాలు ఇస్తుంటాను, అంటే నచ్చిన వారికి అటువంటి ముఖ్యులకు ఇస్తుండే. అయితే తన జన్మ వృత్తాంతం నేను తెలుసుకున్నది ఏంటి, ఎందుకు వచ్చినావు అంటే తాను జాగిరి టైంలో తహసీల్దార్, నైజాం ప్రభుత్వంలో తహసీల్దార్గా ఉండి డ్యూటీకి అంటే లీవులో ఇంటికి వచ్చిండు భార్య పిల్లలతో. మరి డ్యూటీకి పోయేటప్పుడు భార్య పిల్లలతో పోతుండు. పోయే ఆ టైంలో నదిలో ట్రైన్ కూలబడి ఆ పిల్లలంతా ఒక దిక్కు కొట్టుకపోయారు. ఈయన ఒక దిక్కు ఈదుకుంటూ వచ్చిండు. ఇక కళ్ళ ముందరనే భార్య పిల్లలు పోయారు. అంటే ఆయన రాజవంశీకులు, ఏదైతే తహసీల్దార్ సుగంధాల స్వామి రాజవంశీయులు, అంటే దగ్గర పివి నరసింహారావుకు బ్లడ్ రిలేషన్ తీరు. అటువంటి వ్యక్తి సన్యాసం అంటే ఇక నేను ఇంటికి పోను, నాకు అవసరం లేదని జీవితం సాధించుకొని మన నిజామాబాద్ రైల్వే స్టేషన్కి నడుచుకుంటూ వచ్చిండు. నడుచుకుంటూ వచ్చి ఇక్కడికి వెళ్ళి మళ్ళీ రైల్వే స్టేషన్ నుంచి రామన్నపేట అనే గ్రామానికి వచ్చిండు. అక్కడ భక్తులు చాలా ఉంటారని ఒక 2 రోజులు ఉన్నాడు. ఆడికి వెళ్ళి బావపురం మందిరం ఆశ్రమానికి పోయిండు. అక్కడ 2 రోజులు ఉండి లింబాదిగుట్ట మీదకి పోయిండు. అక్కడికి వెళ్ళి పాకాల పోయిండు. పాకాలలో ఒక 5-6 సంవత్సరాలు ఉన్నాడు. అక్కడికి వెళ్ళి అడవిలో పోయిండు. అడవిలో పోయి 16 సంవత్సరాలు వస్త్రాలు లేకుండానే తపస్సు చేసుకున్నాడు. అక్కడ
మళ్ళా 16 సంవత్సరాలు గడిచిన తర్వాత అక్కడ లంబాడి వాళ్ళు అని చెప్పి ధర్మనాయకు ఇతన్ని చూడగలిగాడు. అతన్ని కనిపించి మాట్లాడిన తపస్సులో ఉన్నాడు కాబట్టి రోజు దొబ్బెడ వెళ్ళి ఆవు పాలు తీసుకుపోయి అక్కడ పెడుతుంది. తను తాగుతున్నాడని తిననుకున్నాడు, కానీ అక్కడ జంతువులు పశువులు అవన్నీ పక్షులు తాగుతున్నాయి. ఇతను మాత్రం అనుకున్నాడు నేను అరుచుకుంటున్నాను. మళ్ళీ తర్వాత గద్దె కాలు పట్టుకున్నాడు. అప్పుడు ఏం చేసిందంటే నేను పరమశాల వేసేసి అక్కడ రండి అని. ఆ రోజు చూసిండు, అక్కడ ఉన్నాడు. తన పక్క పల్లెనే శివాలింగం ఉంది. శివాలయము మట్టిలో కూడుకుపోయింది ఎప్పుడు. దాని పేరు గుడిలింగాపురం. ఇక్కడికి ప్రజలు ఎప్పుడు చూడలే. మళ్ళీ ఈ మహారాజు వచ్చే ఇది గుడిలింగాపురం అని విలేజ్ అని చెప్పి ఆ గుడిని ఓపెన్ చేసిండు. తిన లేబర్లను పెట్టి ఓపెన్ చేసి అప్పుడు ఆ గుడిలో గర్భగుడిలో శివలింగం ఉంది, అది నంది ఉంది. అప్పుడు ఓపెన్ చేసి దానికి పెద్ద కళ్యాణ మండపం పివి నరసింహారావు ఉన్నాడు కాబట్టి అక్కడికి వెళ్ళి ఒక 100 ఎకరాలు ఆ లంబడి వాళ్ళకి పట్టా ఇప్పించాడు. ఎందుకంటే వీళ్ళు గుడిని కాపాడాలని చెప్పి ఆ పీఠం వాళ్ళకి అప్పచెప్పాడు. అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ అన్నపూర్ణాదేవి స్వప్నంలో పోయింది. ఈ 3 గుట్టల మీద ఉన్న తల్లి స్వప్నంలో పోయింది, నేను ఇక్కడ ఉన్నా ఇక్కడికి రా అని. తాను నడుచుకుంటూ వచ్చిండు. అప్పుడు బట్టలు లేవు, అందరు పరిచయం అవుతుంది. ఈతని ఎవడు పిచ్చోడని చెడు అంటే పిల్లతో కదా, సైకిల్ కూడా బైకులు కూడా పోయే తోవలు లేవు. అప్పుడు నడుచుకుంటూ వస్తుండో అందరు భయపడుతున్నారు. ఇక ఏదైతే ఆధ్యాత్మిక తెలిసిన వాళ్ళు బద్దం కాలు పట్టుకున్నారు. తోలుకొచ్చారు, పెద్దవాళ్ళు ఉంటాయి ఇక్కడ తోలుకొచ్చిన తర్వాత అప్పుడు ఈ మన ముదిరాజు వాళ్ళు పెద్దమ్మ దేవుడు ప్రతిష్ట చేస్తున్నారు. అప్పుడే మహారాజు వచ్చిందని చెప్పి తను తీసుకుపోయి ప్రతిష్ట చేయించినాడు. ప్రతిష్ట చేసినాక ఇక్కడ ఉండి ఇక్కడ లేబర్లను తీసుకొచ్చి ఇక్కడ ఈ ఓపెన్ చేసిండు ఈ గర్భగుడి. ఇది కూడా అడవిలో మట్టిలో కూడుకపోయింది. ఇతను వచ్చి ఓపెన్ చేసిండు. ఓపెన్ చేసి ఆ కళ్యాణ మండపం తన కట్టించిండు. అప్పుడు 5 పైసలకు ఒక బిందె నీళ్ళు మీదకి ఓపిస్తుండే. అంటే సంచి పోయాలంటే 2 భాగాలు చేసి తోవ కూడా లేదు, రాళ్ళ మీదకి లప్పల మీదకి లెక్కాలి. అంటే 5 పైసలకు బిందె నీళ్ళు 2 ఇటుకలు 3 ఇటుకలు తీసుకురావాలి. పెద్ద ఇటుకలు తేలేరు, దానికి కూడా 5 పైసలు ఇస్తుండే. అప్పుడు స్వామి ఏమన్నారంటే ఇతను బంగారు తయారు చేస్తాడని. అంటే పైసలు ఉన్నాయి కదా, అప్పుడు పైసలు లేదు. ఈ స్వామి దగ్గర బంగారు ఉంది,